ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందిగామ అలాగే జగ్గయ్యపేటలో నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోడ్ షోలో చంద్రబాబు పైన దాడి జరగడం జరిగింది, అంటే రాళ్ళు రువ్వడం జరిగింది. అయితే ఈ అంశం పైన రాష్ట్రంలో చర్చ అయితే జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రజా సమస్యలపైన ఆయన ప్రజలకు సమస్యలు తీర్చడానికి అక్కడ రోడ్ షో నిర్వహించడం జరిగింది. మరి ఈ అంశంలో ఇట్లాంటి అంశం చోటు చేసుకోవడం, అది అక్కడ ఉండే చీఫ్ సెక్యూరిటీకి గాయాలు కావడం, మధుబాబు అతని పేరు. అయితే ఈ అంశం పైన మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెల్లా శ్రీనివాసరావు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో చేస్తున్నప్పుడు రాళ్ళు రువ్వడం జరిగింది, కానీ బాబు సార్కు తగలలేదు. అక్కడ ఉండే చీఫ్ సెక్యూరిటీ మధుబాబు తల గాయం జరగడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూర్తిగా గాడి తప్పిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం అల్లర్లు, గొడవలు, ఒకళ్ళపైన ఒకడు దాడులు చేసుకోవటాలు, హింసాత్మక కార్యక్రమాలు, ప్రశ్నించినటువంటి వాళ్ళని అరెస్టులు, ఈ విధంగా వ్యవస్థలు ఎక్కడా పనిచేయట్లేదు, రాజ్యాంగం ఎక్కడా పనిచేయట్లేదు, చట్టం ఎక్కడా పనిచేయట్లేదు. విచ్చలవిడిగా రెచ్చిపోయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రతిపక్షాల మీద దాడులు చేయటం, మా కక్ష సాధింపు చర్యలకి దిగటం లాంటి చర్యలకి ఇది పర్యవసానం. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షాలని నోటికొచ్చిన తిట్లు, బూతులు తిడుతున్నా కానీ వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ పోయారు. ముఖ్యమంత్రి ఎక్కడ అరికట్టలేదు. పోలీసు యంత్రాంగాన్ని హింస కోసం ఆయన ప్రేరేపిస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇంతకుముందు విమర్శలు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయం మీద వాళ్ళ కార్యకర్తలు దాడి చేసి, పగలగొట్టి, ఆడున్నటువంటి స్టాఫ్ మీద దాడి చేసి గాయపరిచినా కూడా దాన్ని సమర్థిస్తూనే వాళ్ళు నాయకులు మాట్లాడారు తప్ప ఎక్కడ ఖండించట్లేదు. అంటే మీరు ఏ విధమైన హింసకు పాల్పడ్డా మేము దాన్ని సమర్థిస్తూ పోతాం తప్ప దాన్ని ఖండించలేదు, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ విధంగానే జోగి రమేష్ అని ఆయన తన కార్యకర్తలను తీసుకొని చంద్రబాబు ఇంటి మీదకే హింస కోసం బయలుదేరినా దాన్ని ముఖ్యమంత్రి ఆపడానికి ప్రయత్నించట్లేదు. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మీద దాడులు చేసినా, తిట్టినా, కొట్టినా వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తూ ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి మనకి ఇదే ఛాన్స్. పదవి రావాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టాలి, దాడులు చేయాలి, ప్రతిపక్షాల మీద కొట్టాలి, తిట్టాలి, అయితేనే మాకు పదవులు వస్తాయి అనే ఒక సందేశాన్ని ఆ పార్టీ అధినాయకత్వం ఇస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి దారుణ కృత్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా హింసకు పాల్పడితే తాము గొప్పతనం అనుకున్నారు. కత్తిని బట్టినవాడు కత్తికే బలవుతాడు, హింసకు దిగినటువంటి వాడు అదే హింసకు బలవుతాడు అనే విషయాన్ని ఆ నాయకులు గుర్తించుకుంటే మంచిది. కాలం ఎప్పుడూ ఒక విధంగా ఉండదు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది, ఏం చేసినా మమ్మల్ని లేదని చెప్పి వాళ్ళు సమాజం మీద పడి ఈ విధంగా హింసకు చేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు అధికారంలోంచి పోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని, ప్రతిపక్షాలపైన దాడులు దిగుతున్నారని, ఇది సమంజసం కాదని, ఇలాంటి వైఖరులు కానీ, ఇట్లాంటి పద్ధతులు కానీ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు.